మరి భారతదేశం నువ్వు భారతీయులు అని చెప్తూనే భారతదేశం గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తావు, భారతదేశానికి దరిద్రం అంటావు, భారతదేశం అక్కడ ఉంది ఇక్కడ ఉంది. థాయిలాండ్కి భారత్కి పోలిక ఏంట? థాయిలాండ్కి భారత్కి పోలిక? భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రం అంతగా థాయిలాండ్ అనేటువంటి ఒక దేశం మొత్తం కొడితే భారతదేశానికి థాయిలాండ్కి పొత్తు పెట్టి ఇది కంపారిజన్ ఏంటి? ఇది వెదవ కంపారిజన్. సరే, జీడిపిలో వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఈ తొక్క తోలు ఈ తోటకూర కట్ట అని పక్కన పెడితే నువ్వు ఒక భారతీయుడిపై ఉండి నీ దేశం దరిద్రంలో ఒక రకంగా మీ ఇంట్లోనే ఎవరైనా తప్పు చేశారనుకోండి, మీ అమ్మో మీ నాన్నో మీ తమ్ముడో ఇంకెవరో తప్పు చేస్తే ఊరంతా డప్పు చాటింపే చెప్తావా తప్పు జరిగిందని? ఊరంతా డప్పు చాటింపే చెప్తావా? భారతదేశాన్ని కన్న తల్లి లాంటిది అయితే నీ కన్న తల్లి ఈ రకంగా ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తావా? సరిదిద్దుకోవడానికి నీ పాత్ర ఏందని అలా ఆలోచించాల్సింది పోయి పిచ్చి వ్యాఖ్యలు చేస్తావు, దరిద్రం అంటావా? ఈ ప్రభుత్వుడు 60,000 అత్యాచారంతో ప్రతి అంశం గురించి మాట్లాడేట. నువ్వు చేసేది నిన్ను చూసేది అంతా ఇన్స్పైర్ అయింది, నిన్ను చూసే వాళ్ళందరూ అత్యాచారాలు చేస్తోంది. ఈ మాటని మాట్లాడడానికి ఎటువంటి అతిశయోక్తిని ఎటువంటి సందేహం పడట్లేదు. నిన్ను చూసి అత్యాచారాలు పెరుగుతున్నాయి. ఆటగాడినని చెప్పి రోజుకో దేశం తిరుగుతూ రోజుకు అమ్మాయితో పూటకు అమ్మాయితో ఎంత డబ్బులు ఇస్తున్నాను, ఎక్కడెక్కడ కులుకుతున్నాను, వాళ్ళతో నేను ఏ హోటల్లో ఉంటున్నాను, అసభ్యకరంగా వీడియోలు, నీ అసభ్యమైన పరజాలం, డబుల్ మీనింగ్ డైలాగులు, ఈ అత్యాచారాలు పెట్టడానికి నువ్వు కూడా ఒక వంతు కారణమే. అత్యాచారాల గురించి నేను స్పందిస్తున్నానని చెప్పి ఏదో మాట్లాడుతున్నావు. నీ స్పందనే కాదు, అత్యాచారాలు చేయడానికి కూడా కారణం ఒక రకంగా నువ్వు అవుతున్నావు. 14 ఏళ్ళ అమ్మాయి పైన కూడా నువ్వు ఇబ్బందికి గురి చేసావు, ఎంజాయ్ చేసినా అని చెప్పిన నువ్వారా మాట్లాడేది? అసలు నీకు ఏమాత్రమైన అర్హత ఉందా? సో నేను చెప్తున్నాను డైరెక్ట్గా, నువ్వు లైవ్ వీడియోస్ చూస్తున్నావు, డెఫినెట్గా మాకు తెలుస్తుంది. ఈ వీడియోస్ అన్నీ నువ్వు గమనిస్తూనే ఉన్నావు. నీకు నిజంగా ఇప్పటికే నేను తప్పు చేశాను అనుకుంటే ఈ పద్ధతి మార్చుకో. మొదట్లో ఎలా ఉండేవాడో అలా ఉండు. బెట్టింగ్ యాప్ల విషయంలో నేను ఇదే ప్లాట్ఫామ్లో కూర్చోండి నాన్ వేస్ట్ చేసేటువంటి పోరాటం గొప్పదని చెప్పి చప్పట్లు కొట్టినా అటువంటి ఒక దరిద్రుడి నువ్వు. ఇప్పుడు ఆ రోజు చప్పట్లు కొట్టిన నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే నువ్వు మాట్లాడిన పదాలు, నువ్వు ఉపయోగించిన పదాలు అనవసరమైన రాద్దంతా కదా, నీకు అనవసరం ఇది. ఎక్కడో ఉన్నావు, స్పందిస్తున్నావు, నీకు తగ్గట్టు నువ్వు స్పందించు, నీ సపోర్ట్ అని చెప్పు. అంతేగాని అలా హిందూ ఈ దేవీ దేవతలను తీసుకురాడాలు. ఆ తర్వాత రోజు కూడా కొంతమంది మహిళలతో ఒక లైవ్లో పార్టిసిపేట్ చేసి దరిద్ర ప్రధానాన్ని మాట్లాడతావా? ఒక ఆడబిడ్డను పట్టుకొని దరిద్ర ప్రధాన అంటావా? లైవ్లో పతివ్రతం అని అడుగుతావా? నీ మొగుడిని తీసుకురా, నీ మొగుడితో మాట్లాడతానంటావా? ఏకవచనం సంబోధిస్తావా? ఇక్కడ అర్థమైంది ఇక నువ్వు ఎంత ప్రబుద్ధుడు అనేది, ఎంత మహిళా స్వాతంత్రం కోసం ఎంత పోరాడుతున్నావు అనేది ఇక్కడ అర్థమైపోయింది. రోజుకు అమ్మ ఇక్కడ ఒక వీడియో అని ఫ్లోలో ఏంటి ఏం చేస్తున్నాడు మళ్ళీ అని చెప్పి చూస్తున్న టైంలో నా పెళ్ళాం ఎవరు అని కామెంట్ ఒక థంబ్నెయిల్ పెట్టి 10 మంది ఫోటోలు పెట్టండి. ఇక నువ్వు ఎంత దరిద్రులు అర్థం చేసుకో. 10 మంది ఫోటోలు, 10 మంది అమ్మాయిల ఫోటోలు పెట్టి నా పెళ్ళాం ఎవరని వాడు థంబ్నెయిల్ టైటిల్ అది. వీడు ఇంకా పోరాడతాడు, వీడు ఇంకా మన గురించి మాట్లాడతాడంట. ఇకనైనా నీ పద్ధతి మార్చుకోకపోతే, ఇకనైనా నీ బలుపు మాటలు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. సో నేను చెప్తున్నాను, బెట్టింగ్ యాప్ సమయంలో నేను కూడా చాలా డిబేట్స్ కండక్ట్ చేసినప్పుడు వాడి గురించి చప్పట్లు కొట్టినా. వాడు బెట్టింగ్ యాప్స్ గురించి అప్పటి వరకు వాడు అసలు వాడు ఎవడో తెలియదు, బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతుంటే అది కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు మాట్లాడుతున్న సమయంలోనే వాడని వాడు ఒకడు పరిచయం అయ్యి ఇట్లా జరిగింది వీడోడు మాట్లాడుతున్నా అని చెప్పి తెలిసింది. వెధవ వీడియోలు, వెధవ పనులన్నీ కూడా. సో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. రైట్, ఎవరు? రామకృష్ణ ఫ్రమ్ హైదరాబాద్. రామకృష్ణ గారు మాట్లాడండి. హాయ్ సార్. నమస్తే అండి, మాట్లాడండి రామకృష్ణ గారు. అదే సార్, ఈయన మాట్లాడే విధానం అసలు బాగాలేదు సార్. ఆ రోజు ఈయన బెట్టింగ్ యాప్ల కోసం యుద్ధం చేశానని సజ్జనార్ గారితో వీడియో కాల్ చేశారు కదా, అదే సజ్జనార్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. హలో, చెప్పండి వినిపిస్తోంది, మీరు మాట్లాడండి. అదే సజ్జనార్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి వాళ్ళని పట్టుకుని వెంటనే ఎక్కడ ఉన్నా కూడా ఈడ్చుకుని తెచ్చి ఇక్కడ అని జైల్లో వేయాలండి. లేదంటే ఇతను మొత్తం ఇండియన్స్ అందరినీ కూడా డిఫరెంట్. మీరు అంటున్న పాయింట్ కూడా కరెక్టే. ఆ రోజు మరి బెట్టింగ్ యాప్ నిర్మూలన కోసం సజ్జనార్ గారు వీడియో కాల్ మాట్లాడి వీడియోతో పెద్ద నీతిమంతుడు, నిజాయితీ మంత్రుడు అన్నట్టుగా అదే సిపి, అదే అప్పుడు ఆర్టీసీ ఎండీగా ఉండేవారు ఆయన, ఇప్పుడు సిపిగా ఉన్నారు. మీ దగ్గర అన్ని రకాల యూనిఫామ్ హోల్డర్ కదా, మీరు ఒక యూనిఫామ్ జాబ్లో ఉన్నారు కదా, ఇంత పెద్ద ఇష్యూ అవుతోంది. సో డెఫినెట్గా మీరు దీనిపై కూడా యాక్షన్ తీసుకోవాలని పబ్లిక్ నుంచి చాలా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సజ్జనార్ గారు, ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ వాచింగ్ ఆర్టీవీ, సో మీరు దయచేసి ఇలాంటి వ్యక్తులను ఎంకరేజ్ చేయకండి. వీడిని గతంలో మీరు మాట్లాడిన సాన్నిహిత్యం ఉంది కాబట్టి వీడిని పద్ధతి మార్చుకోమని చెప్పండి.
వీడిపై కేసు వేయండి, సుమోటోగా తీసుకోండి, వాడిపై చర్యలు తీసుకోండి. మేబీ రామకృష్ణ గారు ఎవరు కంప్లైంట్ అయినట్టుగా ఉన్నారు. సో మనంతా కూడా ఆయన ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారు కాబట్టి ట్విట్టర్లో ట్యాగ్ చేయండి, సజ్జనార్ గారిని ట్యాగ్ చేసి ఇటువంటి దుర్మార్గులని వదిలిపెట్టకండి సార్, స్ట్రిక్ట్గా వీళ్ళపై వ్యవహరించని చెప్పి ట్యాగ్ చేయండి. నేను కూడా ఆ పోస్ట్ పెడతా. ఓకే సార్. ఇంకోటి ఎవరైతే ఆ టీవీ చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అన్సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ. ఎందుకంటే తను ఒక వేరే కంట్రీలో ఉండి థాయిలాండ్ ని పొగుడుతూ ఇండియాని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అది నాట్ అట్ ఆల్ కరెక్ట్. అసలు మోడీ అంత కష్టపడి ఇండియాని అంత డెవలప్ చేసి ఇప్పుడు ఫ్యూచర్ లో ఇండియా టాప్ ప్లేస్ లోకి వెళ్ళబోతుంది. అది డెఫినెట్ గా యుఎస్ కూడా అది అంగీకరిస్తుంది. అలాంటిది ఇండియాని ఎంతలా తిడుతున్నాడు, ఎంత తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అలా తిడుతూనే మళ్ళీ కవరింగ్ కి ఏం చెప్తున్నాడు అంటే సారీ చెప్తున్నాడు, క్షమాపణ కోరుతూనే నేను ఇండియన్ గానే ఉంటా, ఇండియన్ గానే చేస్తా, మళ్ళీ థాయిలాండ్తో చూసి నేర్చుకోండి, థాయిలాండ్ లాంటి దేశం ఎలా ఎదుగుతోంది, ఇండియా ఎదగడం లేదు, ఇండియాలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, ఇండియా దరిద్రము, ఇలాంటి పదాలు. అంటే తప్పు చేసేది వాడే, తప్పు ఒప్పుకున్నట్టుగానే మరి ఎదుటి వాళ్ళని మాట్లాడడం. ఇలా మీలాగా నాలాగా వాడిని ప్రశ్నిస్తున్న వాళ్ళని కూడా 2026లో మీరంతా కూడా కొంత ఇబ్బంది పడతారు, అష్ట దరిద్రం అనుభవిస్తారు, ఆసుపత్రి బెడ్ పై ఉంటారని చెప్పిస్తున్నాడు వీడు. అదే సార్, ఇప్పుడు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది ఆర్టీవీ వేదిక నుండి, రేవంత్ రెడ్డి గారు, హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది, ఈయన అలాగైనా ఇక్కడికి తెచ్చి వీరికి బుద్ధి చెప్పాలి సార్. ఇలాంటి వాడికి చెప్పకపోతే నిజంగా ఇలాంటి చిన్నపిల్లలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా చాలా బాగా ఎడిక్ట్ అవుతున్నారు. ఇలాంటి వీడియోలు చూసి వాళ్ళు కూడా పాడైపోయి వాళ్ళు కూడా ఇండియా మీద నిజంగా చెప్తున్నాను, ఇలాంటి తోడు ఫాలో అవుతే మాత్రం చిన్నపిల్లలు కూడా పాడైపోతారు. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. సో మరో కాలర్ ఉన్నారు, పిసిఆర్ శేఖర్ ఫ్రమ్ మదన్పల్లి. శేఖర్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి సార్. శివాజీ గారు అనేది ఒక చాలా చిన్న పదం సార్. అతని పాయింట్ చేసింది కేవలం హీరోయిన్లు ఫంక్షన్లకు వచ్చినప్పుడు బట్టలు మంచి వేసుకోండి అని మాత్రమే ఆయన చెప్పారు సార్. ఆయన వార్డ్స్ 2 రాంగ్ వర్డ్స్ కావచ్చు, కానీ ఆయన ఇన్స్టెన్స్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. హీరోయిన్లు మంచి బట్టలు వేసుకోండి అని చెప్పారు. ఇతను మాత్రం దాన్ని కాంట్రవర్సీగా చేసుకోవడానికి అందరికీ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి శివాజీ చెప్పిన విధంగా మార్చి కన్వర్ట్ చేసి పూర్తిగా డైవర్ట్ చేసి మొత్తం నెట్వర్క్ ని అతని వైపు మళ్ళీగా మార్చుకున్నాడు సార్. ఇప్పుడు మాట్లాడుతున్న వారందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారందరినీ కూడా అష్ట దరిద్రంలో ఉంటారు, 2026 నాది, 2026లో నేను నాలుకపై మచ్చలు ఉన్నాయి నేను చెప్తున్నాను అంటున్నాడు. సో 2026 మనది కూడా కదా, నేను శాండ్విచ్ తింటూ మసాజులు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నా, నా గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా మీరు సైలెంట్ అయిపోండి, ఇక ఏం లేదు నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా అంటున్నాడు సార్. సేమ్ కన్వెన్షన్ సార్. అతని గురించి తప్పుగా ఆలోచన చేసే వాళ్ళు తప్పే అయితే గన అతని వేలోనే రివర్సల్ చెప్పండి. అందరూ ఇప్పుడు నేను అతనికి అగైనెస్ట్ గా చెప్తున్నాను కాబట్టి